మనం చూస్తాం, వాళ్ళ కొత్త కాదు. కేసీఆర్ కి ఆయనకు అవసరం వచ్చినప్పుడల్లా ఇటువంటి వాళ్ళని ఉద్యోగులుకుంటా ప్రజల మీద భావోద్వేగాలు రెచ్చగొట్టి వాళ్ళు లాభపడే ప్రయత్నం చేస్తారు. అందులో భాగం కౌశిక్ రెడ్డి ఆయన ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ ఏదైతే వీళ్ళు ప్రజలకి పనికొచ్చే పని కాకుండా ఇవాళ ఏదో వాళ్ళ సొంత ఇమేజ్ కోసము టీవీ ఛానల్లో రావడానికి ఏదో లేక ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి అలా ఎగిసెగిసి పడి రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా ప్రజల్లో ఒక వార్తలు ఉండాలని ఒక ధోరణిలో ఇవాళ ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా టిఆర్ఎస్ పార్టీ ప్రణాళికలో భాగమే కౌశిక్ రెడ్డి వాళ్ళ అనిశ్చిత వ్యాఖ్యలకి కారణమవుతుంది. మరి ఇప్పుడు అరటిపూడి గాంధీ గారు ఆయన పార్టీ, ఈయన అదే పార్టీ. మరి వీళ్ళిద్దరు ఒకటే పార్టీలో ఉండి కూడా ప్రజల్ని ఎందుకు దిగ్గోమని చేస్తున్నారు, పబ్లిక్ ని ఎందుకు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆ పార్టీ యొక్క నిర్ణయం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనే ఆలోచన చూస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా ఒకరిని వ్యక్తిగత దూషణలు చేసుకొని ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ఆచార్య గారు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతల్ని మీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? మీరు చూడొచ్చు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ అరికెపూడి గాంధీ మరి కాంగ్రెస్ వైపు మాట్లాడడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? మరొకటి ఏదైతే ఉందో ప్రభుత్వ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి నియామకం, వీటన్నిటిని ఏ కోణంలో చూడాలి? అంటే ఉప ఎన్నికలు వస్తే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి మీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్కి ముందుగానే మీరు టార్గెట్ చేశారనుకోవచ్చా? సార్, ఎక్కడ కూడా ప్రజల్ని మనం ఏదైతే గతంలో ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినామో దాన్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు రాజకీయంగా వీళ్ళు లబ్ధి చేకూరడానికి, రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో లబ్ధి చేకూరడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కేసు, కోర్టు కేసు కానీ ఇటువంటి ప్రక్రియలు వీళ్ళు ముందు తీసుకొస్తున్నారు. వీళ్ళు మాట్లాడుతారు గతంలో ఇవాళ ఎమ్మెల్యేలు పార్టీలు మారి అది దాని పెద్ద పెద్ద మాట్లాడతారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు ఆరోపించేదా అండి? ఇవాళ వాళ్ళకి బాధ కలిగిస్తే తప్ప, వాళ్ళకి బాధ అయితే తప్ప ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. 2014లో ఏం చేసినారు, 2018లో ఏం చేసినారు? దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను మీరు ఇతర పార్టీ నుంచి తీసుకున్నటువంటి మీకు ఆ రోజు పార్టీ ఫిరాయింపులు గుర్తు రాలేదు, ఈరోజు పార్టీ ఫిరాయింపులు గుర్తొస్తున్నాయి. ఆ రోజు ఏ రాజ్యాంగబద్ధంగా ఆ రోజు మీరు ఎమ్మెల్యేలు తీసుకున్నారో అదే రాజ్యాంగబద్ధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోవట్లేదు. ఇవాళ కౌశిక్ రెడ్డి అనేది ఆయన కూడా ఆయన మూలం ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష వల్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఓనమాలు నేర్చుకుని వాళ్ళను గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయడం, ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన మూలమే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ అనే కూడా కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ఓనమాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి చిల్లర మాట ఏదైతే ఉందో గతంలో కూడా మనం చూసినాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి గవర్నర్ పోస్టును కూడా అవమానించినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి అనేట. ఇటువంటి చిల్లర వల్లర మాట్లాడుకుంటా రాష్ట్రంలో ఏదో ఒక వార్తల్లో ఉండాలి, నేను ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, లేక ఎమ్మెల్యే అయింది కాబట్టి రాష్ట్ర ప్రజలకు నేను ఎవరో తెలియాలన్నట్టు ఒక అత్యుత్సాహంతో ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక గవర్నర్ సమీక్షను కూడా అవమానించినటువంటి వ్యక్తి ఆయనను బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎత్తున పెట్టుకొని ఊరేగుతున్నారు. సరే, ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరు వాళ్ళకి ఊరేగినా ఏం కాదు, కానీ అంతిమంగా రాష్ట్ర ప్రజల ఇటువంటి ఇష్యూలు ఏం అవసరం లేదు కదా. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏం లేదు. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గురించి ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తుంటే ఈ చిల్లర బల్లర మాటలు, రోడ్ల మీద ధర్నాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు. కేవలం ప్రజల్ని డైవర్ట్ చేయాలి, రాజకీయంగా వీళ్ళు ఏదో అంతిమంగా లబ్ధి పొందే విధంగా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప దీనివల్ల